నమస్కారం మిత్రులారా, చనిపోయిన కుటుంబానికి చుట్టూ ఉంటుందా, లేదు మహిళ ఉంటుందా, లేదు వాళ్ళు ఎవరింటికి వెళ్ళకూడదా, వారిని ఎవరు ముట్టుకోకూడదా, వారు ఎవరిని ముట్టుకోకూడదా, ఇది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతాడు. స్నేహితులు, మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆ ఇంటికి చేరుతారు. చేరిన తర్వాత అప్పుడు కొందరు అంటారు, ఈ ఇంటికి మహిళ వచ్చింది కాబట్టి ఈ ఇల్లు ఖాళీ చేయాలని కొంతకాలం. అదే ఇంకొందరు అంటారు, మీరు బయటికి వెళ్ళకూడదు అని. అలాగే వాళ్ళకు సూతకం ఉంది, వాళ్ళని తాకకూడదు, వాళ్ళు ఇతరులను తాకకూడదు అని. నిజానికి ఏమిటిది? ఇలాంటి ఆలోచన ఏంటి? అట్లాగనే ఒక 10 రోజుల తర్వాత లేదా 9 రోజుల తర్వాత, దినాల తర్వాత ఆ చనిపోయినటువంటి వాళ్ళను వాళ్ళ బంధువులు, ముఖ్యంగా తల్లిదండ్రుల లేక అన్నదమ్ములు వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లి నిద్ర చేయాలి. నిద్ర చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. లేదా వాళ్ళింట నిద్ర చేసే ముందు కూడా ఏదో దేవుని గుళ్ళకు పోయి దేవుని గుళ్ళో నిద్ర చేయాలి. ఆ రాత్రి సూతకం ఏదైతే ఉందో అది ఆ దేవుని గుళ్ళో వదిలేసారు కాబట్టి ఇక వాళ్ళు తెల్లారి వాళ్ళ తల్లిగారింటికో లేక ఆ దగ్గర బంధువుల ఇంటికి పోవచ్చు అని అనుకుంటారు. ఇది వాళ్ళ నమ్మకం. మరి ఆ నమ్మకం ఎందుకు వచ్చింది వాళ్ళకు? ఆ బంధువులు చెప్పేది తప్ప వీళ్ళకి సూతకం వచ్చింది, వీళ్ళకి మహిళ వచ్చింది, వీళ్ళు ఎవరిని ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అని ఎందుకు ఇలాంటి ఆచారం కొన్ని వందల వేల సంవత్సరాలుగా వచ్చింది అనేది మనం చూస్తే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏమిటది? మన పూర్వీకులు, ఇది వందల వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మన పూర్వీకులు ఎలాంటి సమాజంలో జన్మించారు, ఎలాంటి సమాజంలో మరణించారు అంటే మనిషి ఎందుకు పుడుతున్నాడో ఎవరికి తెలియదు, ఎందుకు చస్తున్నాడో కూడా ఎవరికి తెలియని సమాజం అది. ఒక రకంగా అజ్ఞానం, అంధాకారం అలుపుకొని ఉన్నటువంటి సమాజం అది. అప్పుడు వైద్యం లేదు, ఆసుపత్రులు లేవు, అప్పుడు పరీక్షలు లేవు, అప్పుడు సూక్ష్మజీవులు, వైరస్లు, అంటువ్యాధులు లేక ఇన్ఫెక్షన్స్ అనేటివి వాళ్ళకి తెలియవు. అందుకని ఏంటి, చనిపోయినటువంటి శవాన్ని తాకరాదు అని అనుకునేటోళ్ళు. అప్పటిదాకా ఎందుకంటే మనం 2020, 21, 22లో ఏం జరిగింది? ప్రపంచం మొత్తం కోవిడ్ వచ్చినప్పుడు సొంత మన బిడ్డ, కొడుకు లేక తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు చనిపోయిన వాళ్ళని ముట్టుకున్నారా? కనీసం చూశారా? కనీసం దగ్గర పోయారా? తాకారా? లేదే. ఎందుకు? ఆ కోవిడ్ వాళ్ళను కూడా అంటుకుంటది. అంటుకుంటే కాదు, చూస్తే కాదు, శ్వాస గాలి ద్వారా కూడా వస్తుంది. కాబట్టి మొత్తం ముసుగులు వేసుకొని పోవాలి అని అనుకున్నారు. ఎవరు పోలే. మరి కాలబెట్టినా బొందబెట్టినా ఏం చేసేటోళ్ళు మనిషిని ముట్టుకోకుండా అట్లనే ఒక యంత్రాలతోటి తీసుకెళ్లి చేసినటువంటి ఘటనలు కూడా మనకు చూస్తాం. చేతులకు మొత్తానికి బాడీ మొత్తం కూడా అనేక రకాలైనటువంటి అప్రాణాలు వేసుకొని, గౌజులు వేసుకొని, మాస్కులు వేసుకొని, రకరకాల ప్రికాషన్స్ తీసుకొని మనిషిని దహనం చేసినటువంటి రోజులు మనం చూస్తాం. వందల వేల సంవత్సరాల క్రితం కాదు, 2-3 సంవత్సరాల క్రితం మన అందరం అనుభవించినటువంటి పరిస్థితి. సో అందుకని మన కళ్ళ ముందు చూసినప్పుడు మనకు తెలిసింది కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళను ముట్టుకోవద్దని. కానీ ఆనాడు అది కోవిడ్ అని తెలియదు కదా, వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం. కాబట్టి అది కలరనో, మలేరియానో, ప్లేగో ఆనాటి ప్రజలకు తెలియదు కదా. కాబట్టి ముట్టుకుంటే ఏమైంది? ఆ ముట్టుకున్నటువంటి వాళ్ళకు రోగాలు వచ్చినాయి. అక్కడికి పోయినటువంటి, ఆ కార్యక్రమానికి పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాల వ్యాధులు వచ్చినాయి, జబ్బులు వచ్చినాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు అనుకున్నారు దూరంగా ఉండాలి, ముట్టుకోవద్దు అని. కొన్ని రోజుల పాటు అది పాటించాలి అని, ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేసేయాలని, ప్రతిరోజు స్నానం చేయాలి అని, అందుకోసం పూజలు పురస్కారాలు చేయాలి, ఇట్లాంటివి లేకుండా ఉండటం కోసం అని కొత్తగా పెట్టారు. ఆ విధంగా ముట్టుకున్న వాళ్ళకు మహిళ ఉంటుంది, సూతకం ఉంటుంది, అంటూ ఉంటుందనే ఒక నమ్మకము, లేకపోతే ఒక ప్రచారం, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ఒక ఆచారం కొనసాగుతూ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా అదే ఆచారాన్ని కొనసాగిస్తే ఎట్లా? ఇప్పుడు మన ఇంట్లో మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళ మీద పడి ఏడుస్తలే, వాళ్ళని పట్టుకొని మనం తీసుకెళ్తలే, కోవిడ్ లాగా మనం చేయట్లేదు కదా. అందుకని ఆ డిఫరెన్స్, ఆ తేడాను మనం చూడాలి. కాబట్టి మృతదేహాన్ని ముట్టుకోవచ్చా, అంటుకున్నా ఏం కాదా అంటే దేనివల్ల చనిపోయారో అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి దేనివల్ల చనిపోయారో దాన్ని బట్టి ఉంటుంది. మరి ఆ ఇంట్లో వ్యక్తి ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఆ శవం ఉన్నప్పుడు, ఆ ఇంటి వాళ్ళందరికీ వస్తువులన్నిటికీ అంటుముట్టు ఉండదా అంటే నిజంగా అది కలరా లాగా, లేక మలేరియా లాగా, లేదా ప్లేగ్ లాగా, లేదా కోవిడ్ లాంటి వైరస్లు వచ్చినప్పుడు అలా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో మాత్రమే మొత్తం కూడా శుద్ధి చేసుకోవటం, కొంత సమయం వాళ్ళెవరి దగ్గర పోకుండా, ఎవరు వాళ్ళ దగ్గర రాకుండా జాగ్రత్తలు పాటించడం అనేది ఉంది. అది మంచి విషయం, చెడ్డ విషయం ఏం కాదు. కానీ అది ఆచారంగా మారితే ఎట్లా? అది ప్రతి ఒక్కరికి మారితే ఎట్లా? అన్ని ఏ లోపంలో చనిపోయినప్పటికీ చనిపోతే ఇట్లా పాటించాలనే ఒక పద్ధతి అయితే ఎట్లా? తప్పు కదా. అది మూఢనమ్మకం అయింది కదా, మూఢ ఆచారం అయింది కదా. అందుకని ఇట్లాంటి వాటిని మీరు పరిశీలించండి, ఆలోచించండి అని. మరి మనిషికి చుట్టుముడతాయి, మనిషికి బయలుడుతుంది ఆ ఇంట్లో, లేక సూతకం పాటించాలి అనేది. నిజానికి మనిషికి చుట్టుముట్టేది ఉండదు, మానసిక వ్యధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ అనుభూతిని
ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాల నుంచి మనం బయటికి రాలేం. అందుకు చేసినటువంటి అప్పుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం బాధపడతాం. ఒక రకంగా ఎవరితో మాట్లాడకుండా మూడిగా ఉంటాం, లేక ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎవరు చూసినా, ఎవరు మనల్ని కదిలించినా, మనం ఎవరిని చూసినా మనకు ఆ జ్ఞాపకాలల్లా బాధలో ఉంటాం. ఇది మనల్ని చుట్టుముడుతుంది. సూతకం అనేది ఏమి లేదు, మైల్ అనేది ఏమి లేదు, అంటూ అనేది ఏమి లేదు. ఇది ఇలాంటి భావన, అలాంటి ఒక వాస్తవ పరిస్థితి మనం అనుభవిస్తాం కాబట్టి మనం అలాంటి పరిస్థితిలో ఉంటాం, అంతే తప్ప మరొకటి కాదు. అయితే ఏ ఇంట్లో చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా అక్కడ మరణాలు జరిగినప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి, ఆ ఇంటికి పోవద్దు, వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళు ఎక్కడికి పోవద్దు, వాళ్ళ గుళ్ళె పోయి పడుకోవాలి ఆ రోజు, లేక ఆ తర్వాత ఇంకొక అడిగి పోవాలి అని అందరూ పదే పదే చెప్తుంటారు కనుక మనం కూడా వింటుంటాం కనుక చిన్నప్పటి నుంచి అవునేమో, నిజమేమో అనే ఆలోచనకు గురవుతాం. కావచ్చు అనే దానికి గురవుతాం, కానీ అది నిజం కాదు, అది నిజం కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక దినాల తర్వాత లేక ఎక్కడికో పోవాలనుకో, మరి వాళ్ళకి అందరికి అన్నదమ్ములు ఉంటారా? అందరికి తల్లిదండ్రులు ఉంటారా? ఎవరు లేని వాళ్ళు అనుకో, ఏం చేస్తారు? లేదా ఇప్పుడు సమాజం బాగా అభివృద్ధి చెందింది, అందరూ అమెరికాలో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ కుటుంబం ఉంది, ఏం చేస్తారు? తలగొరి కూడా ఆన్లైన్ లో పెడుతున్నారు, మంత్రాలు కూడా ఆన్లైన్ లో చదువుతున్నారు, పెళ్లి తాళి కూడా ఆన్లైన్ లో కడుతున్నారు. ఇక నువ్వు అడిగిపోయేది ఎక్కడా, ఇంటికి వచ్చి ఉండేది ఎక్కడ? మనం చూస్తున్నాం కదా. ఒక వాస్తవ పరిస్థితిని చూడండి, అది సాధ్యమా అనేది చూడండి. అందరికి అన్నదమ్ములు ఉండాలని లేదు, తల్లిదండ్రులు ఉండాలని లేదు. మరి అన్నదమ్ములు తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి అంటే చిన్నాన్న పెదనాళ్ళ దగ్గర పోవాలి. ఇంకా వాళ్ళు కూడా లేని వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ ప్రశ్న వేసుకోండి ఒకసారి. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? కాబట్టి భౌతికంగా వాస్తవంగా మన నిజ జీవితంలో ఏం చేస్తే మంచిదో అది చెయ్యాలి, ఏం చేయకుంటే మంచిదో అది చేయకూడదు తప్ప ఎవరో ఏదో చెప్పిరని, ఏదో ఆచారం సాంప్రదాయం ఉన్నదని మాత్రం చేయొద్దు. 100 మంది చెప్పని కాక నిజమేందనేది కావాలి మనకు. వాళ్ళని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, అంతే గౌరవంతో ప్రేమతో మంచిని స్వీకరిద్దాం, అంతే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకు దోసిందో వాళ్ళు చెప్తున్నారు, మంచిదో నువ్వు నిర్ణయించుకోవాలి కదా, ఏది సరైనదో నువ్వు ఆలోచించాలి కదా. అసలే కుటుంబ సభ్యులు వ్యక్తిని కోల్పోయి బాధతో ఉంటారు, దుఃఖంతో ఉంటారు, కదిలించలేనటువంటి పరిస్థితి ఉంటది. అలాంటి పరిస్థితిలో మీకు బయలంటింది, మీకు మహిళ ఉన్నది, మీకు సూతక ఉంది, మీరెవరిని ముట్టుకోవద్దు, మీరెవరి ఇళ్ళకి రావద్దు, ఎవరు మీ ఇళ్ళకి పోవద్దు అని అంటే ఏమన్నట్టు? మానసికంగా వాళ్ళని మరింత బాధ పెట్టిన వాళ్ళు గారు, మానసికంగా వాళ్ళని మరింత కృంగదీయటానికి ఈ మాటలు గాని, ఈ ఆచారం గాని తోడ్పడదా చెప్పండి? అది కాదు కదా కావాల్సింది. మానసికంగా బాధపడుతున్నటువంటి వారికి ఒక తోడు కావాలి, ఒక ఆసరా కావాలి, వాళ్ళకు ఒక బలాన్ని అందించగలగాలి. కానీ ఇలాంటి తప్పుడు దాంతో వాళ్ళని మరింత బాధ పెట్టా, అయ్యో నాకు అన్నదమ్ములు లేరే, అయ్యో నాకు అక్కజెల్లెలు లేరే, అయ్యో నేను ఇక్కడ ఉంటేనే మరి అది చేయాలట కదా అనేటువంటి బాధకు గురి చేయొద్దు, వాళ్ళని మరింత బాధకు గురి చేయొద్దు, అది మంచిది కాదు. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అని అంటే, అతను ఉన్నాడు అని భావించి అతని ఫోటో ముందు అన్ని పెట్టి అందరు కూర్చొని తింటారు. ఎలా అలా తినబుద్ధి అవుద్ది అసలు? నా కొడుకు లేడు, నా అన్న లేడు, నా తమ్ముడు లేడు, నా తండ్రి లేదు, నా తల్లి లేదు, అక్కడ ఫోటో రూపంలో నిన్ననే నేను దహన సంస్కారం చేసి నా ఫోటో రూపంలో పెట్టానని నాకు తెలిసిన తర్వాత కూడా నేను అతని ముందే కూర్చొని అన్ని అతను తింటాడు అని భావించి అతని ముందు అన్ని పెట్టి నా ముందు అన్ని పెట్టుకొని నేను తినటం, ఇది ఎలాంటి సంస్కారం? ఇది ఎలాంటి పద్ధతి? ఒక్కసారి ఆలోచించండి. ఎవడో ఆచారం అట ఇది అందుకని చేయాలన్నట, ఏదో చెప్పిరట అందుకని చేయాలన్నట, అట్లా వద్దు. అది అసహజంగా ఉంటుంది. మన మనసు ఒప్పుకోదే తినటానికి. ఆయన లేడని జ్ఞాపకాల్లోనే, ఆయన లేడనే జ్ఞాపకమే మనల్ని అన్నదిరనియట్లేదు. అలాంటిది ఆయన ఫోటో మన సమక్షంలో ఉంటే మనం ఎట్లా తింటాం? చూసుకుంటా ఎట్లా మనకు సాధ్యమవుతుంది? అలాగే ఆయన అక్కడెక్కడో స్వర్గంలో తింటాడు, నరకంలో తింటాడని ఇక్కడ ఆయనకు అన్ని పెట్టి ఆడబెడితే కాకులకు గద్దలకు ఎవరికో పోతాయి. అది అసహజమైనటువంటి ప్రక్రియ కాదా? నా తల్లి, నా తండ్రి, నా కొడుకు, నా బిడ్డ, నా చెల్లె, నా వాళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళని అన్ని రకాలుగా ప్రేమిద్దాం, పూజిద్దాం, కావాల్సినవి పెడదాం. వాళ్ళు పోయిన తర్వాత నువ్వు ఎండి పెట్టే ఉపయోగం లేదు. కాకపోతే భౌతికంగా వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రజల ముందుకు పంచడానికి, వాళ్ళ జ్ఞాపకాలను ప్రజలకు అందించడానికి మనం వాళ్ళ మెమోరియల్ గా, వాళ్ళ గుర్తుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయొచ్చు, తప్పు కాదు. తప్ప ఇట్లాంటి మూఢ పద్ధతులు, మూఢాచారాల్లో మనం చేయకూడదు, అది మంచిది కాదు. భయాన్ని పెంచకండి, అలాంటి కుటుంబాల్లో భయాన్ని పెంచకండి, భరోసాను పెంచండి. భయాన్ని పెంచకండి, భరోసాను పెంచండి, మూఢనమ్మకాలను పెంచకండి. వాస్తవ పరిస్థితుల్లో శాస్త్రీయ అవగాహన పద్ధతుల్లో వాళ్ళను లేక అభ్యుదయం వైపు నడిచే విధంగా ప్రయత్నించండి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచండి, అదే మానవత్వం, అదే నిజమైనటువంటి సంస్కారం. అలా కాకుండా మరేం చేసినా సరే అది తప్పవుతుంది. 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని ఆఫ్టర్ ఆల్ కొన్ని 100 సంవత్సరాలు కూడా కాలే. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందేంటి? నిన్నగాక మొన్నటిగా మన స్వాతంత్ర్యాన్ని జరుపుకుంది. మనం
మన రాజ్యాంగం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి? 1950లే కదా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం అంతా ఇదే చెప్పింది కదా. 47లోనే కదా స్వాతంత్రం వచ్చి మనుషులుగా మనం గుర్తించబడ్డది. అంతకంటే ముందు ఇలాంటి ఎవడో చెప్పితే చేసేటువంటి ఒక బానిసల్లాగానే ఉన్నాం కదా. అందుకని 70 ఏళ్ళకి 60 ఏళ్ళకే అప్పుడే మారుద్దని నేను ఆశించడం లేదు, ఎవరన్నా ఆశించినా పొరపాటు. అందుకని నాకు అలాంటి నమ్మకాలు ఏం లేవు. కానీ నేను కూడా ఈ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఈ సమాజాన్ని మార్చేటువంటి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు చార్వాకులు కావచ్చు, లోకాయతులు కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేక మరేదైనా ఒక మార్క్సిజం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి తప్పుడు పద్ధతులకు భిన్నంగా శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తూ వస్తుంది. ఆ పద్ధతిని మనం కొనసాగిద్దాం. ఆ విధంగా ఈ సమాజంలో ఉండే ఒక మంచిని ప్రబలింపజేయడానికి, పెంపొందింపజేయడానికి ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి మాత్రమే, నేను నా అనుభవాల నుంచి మాత్రమే నేను ఈ వీడియో చేసేది తప్ప ఎవరినో కించపరచడానికో ఎవరినో బాధ పెట్టడానికో కాదు అని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.